ఈ వార్తలను సమర్పిస్తున్నవారు సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఏపీ ఎకో సర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్. జిలుగుమిల్లిలో ప్రారంభమైన జగదాంబ అమ్మవారి జాతర ఉత్సవాలు. పూజలు ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. మొన్న మున్నీసా, నేడు దుర్గాభవాని. 2 రోజులు గడవక ముందే మహిళలపై దాడి. బంగారపు ఆభరణాలు చోరీ చేస్తున్న గుర్తు తెలియని యువకులు. గీత కార్మికులకు మద్యం దుకాణాలు కేటాయింపు. 6వ స్థానంలో నిలిచిన ఏలూరు జిల్లా. పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ఏలూరులో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్. 4 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు. మండల కేంద్రమైన జిలుగుమిల్లి నందు వెంచేసి ఉన్న జగదాంబ అమ్మవారి జాతర ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా ఆయన అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు జిలుగుమిల్లిలో ఎమ్మెల్యే లేరని, తొలిసారిగా అమ్మవారి కృపతో శాసనసభ్యులుగా ఉన్నానని అన్నారు. అమ్మవారి కృపతో మునుపెన్నడూ లేని విధంగా జగదాంబ అమ్మవారి 68వ మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మెడికల్ క్యాంప్ సైతం ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు. అమ్మవారికి విశేష కైంకర్యాలతో పాటు రాత్రి సమయాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమనుగు రవి, మండల ప్రెసిడెంట్ పసుపులెట్టి రాము, శంకువల్లి సాయి, గుడ్ల రాంబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జీలిగిమెల్లి మండల కేంద్రంలో జగదాంబ అమ్మవారి ఉత్సవాలు 68వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు జీలిగిమెల్లిలో నిర్ణయాలు ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్మన్గా వెంకటేశ్వరరావు గారు, అలాగే జనసేన పార్టీ మండల అధ్యక్షులు రాము గారు, అలాగే టీడీపీ సాయి గారు మండల అధ్యక్షులు, అలాగే బీజేపీ పార్టీ నాయకులతో కలిపి ఈ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం దాని కాకుండా ఈ సంవత్సరం ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నడూ చేయని విధంగా, అలాగే మళ్ళీ ఇంకెవరూ కూడా ఈ తిరునాళ్ళని డామినేషన్ చేయకోకుండా మేము ఈరోజు సొంత నిధులతో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రోజు జీలిగిమెల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానీ, లేకపోతే వ్యవసాయదారులు కానీ, రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మనం ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసికట్టుగా ఈ ఉత్సవాలని ఘనంగా జరుపుకొని రోజు మన మండలానికి సంబంధించి అందరూ కూడా కుటుంబాల్లో సుఖ సంతోషాలతో ఉండాలంటే అమ్మవారి ఉత్సవాలు ఘనంగా మనం జరుపుకుంటే ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఈరోజు మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జీలిగిమెల్లికి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఎప్పుడూ కూడా ఎన్నడూ లేని విధంగా ఈసారి ఈ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాం. అలాగే రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా కమిటీ సభ్యులందరూ కూడా పనిచేయాలని, అందరూ కూడా ఈ జగదాంబ ఉత్సవాల్ని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని నేను అందరినీ వేడుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఈ అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జీలిగిమెల్లి మండలంలో మర్చిపోని రోజు స్థానిక శాసనసభ్యులు యువకుడు ఉత్సవం అయిన శ్రీ బాలరాజు గారికి, ఎన్డీఏ కూటమి నాయకులకి, భక్త బృందానికి, జగదాంబ అమ్మవారి కమిటీ చైర్మన్ శ్రీ వెంకటేశ్వరరావు గారికి, కమిటీ సభ్యులందరూ కూడా, గ్రామ పెద్దలందరూ కూడా పేరు ఇది 67వ సంవత్సరం అయ్యి 68వ సంవత్సరం మొదలుపెట్టింది. ఆ రోజుల్లో ఈ అమ్మవారిని ఎంతో వైభవంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 68 సంవత్సరాల నుంచి తిరునాళ్ళు జరుపుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. దీనికి గ్రామస్తులందరూ సహకారం, పార్టీలకు అతీతంగా మనందరం కలిసికట్టుగా దీన్ని తీసుకెళ్తున్నందుకు ముఖ్యంగా అందరికీ కూడా జీలిగిమెల్లి వాసులకు, అలాగే మండలంలో ఉన్న ప్రజలకి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం.
ఏలూరు అర్బన్ మండలం చోదిమెల్ల వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పరామర్శించారు. ఈ సంఘటనపై కలెక్టర్ వెట్రి సెల్వి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చికిత్స పొందుతున్న వైనంపై ఆరా తీశారు. వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ వైద్యులను ఆదేశించారు. ఈ విషయంపై ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విజయవాడ నుండి రాజమండ్రి వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ రోడ్డుపై రిపేర్ వచ్చి ఆగిపోగా వెనుక నుండి రమణ ట్రావెల్స్ బస్ హైదరాబాద్ నుండి కాకినాడకు సుమారు 30 మంది ప్రయాణికులతో వస్తూ ఆగి ఉన్న లారీ వెనుక నుండి అతివేగంగా ఢీకొనడం ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో బొండు భీమేశ్వరరావు, మటపర్తి భవానీ, జుత్తిగ భవానీ మరణించారు. చికిత్స కోసం బస్సు డ్రైవర్ మధును ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మిగిలిన 21 మందిలో మగవారు 12, పిల్లలు 3, మహిళలు 9 మందికి స్వల్ప గాయాలు కావడం వల్ల ఏలూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో కోలా సురేఖ, కోలా రాజబాబు, కోలా లలిత, మునిమూడి ఆదిలక్ష్మి, మద్దాల కీర్తి, మాచర్ల సుజాత, మడక బాలాజీ, మండపాక శ్రీదేవి, మండపాక హరిణి, మండపాక శశిరేఖ, అడ్లాలకంటి శ్రీలక్ష్మి, కోట వేణి, జి మణికంఠ, పువ్వుల శ్యామ్ కుమార్, శీలం ప్రకాష్, ఎం ప్రతాప్, పి అక్కమ్మ, పి హేమలత, గొనజా విజయ్ కుమార్, రామిశెట్టి సోమసత్యనారాయణ, టి రవికుమార్లు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సహాయం కోసం స్థానికులను క్షతగాత్రులు కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ వెట్రి సెల్వి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనపై ఉందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఆడపిల్లలు కలిగిన మహిళా అధికారులచే మొక్కలు నాటించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. మొక్కలు నాటి పెంచడం వల్ల ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ శారద, పౌర సరఫరాల సంస్థ డిఎం వి శ్రీలక్ష్మి, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, డిఎంహెచ్ఓ ఆర్ మాలిని, డిసిపిఓ సూర్యచక్రవేణి, డ్వామా ఏపీడీ శ్రీదేవి, ఐసిడిఎస్ విస్తరణాధికారి మల్లికతో పాటు కలెక్టరేట్ ఏవో నాంచరయ్య, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం, మత్స్యశాఖ జేడీ నాగలింగాచార్యులు, వివిధ శాఖల్లోని మహిళా సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలను అక్రమ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని సిపిఎం పార్టీ పోలవరం మండల కార్యదర్శి కారం భాస్కర్ అన్నారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన విజయవాడ ధర్నాకు ఆశాలను వెళ్లనీయకుండా ఎక్కడికక్కడ గృహ నిర్బంధం, మార్గం మధ్యలో అడ్డుకోవడం ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని అన్నారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ గురువారం ఏటిగట్టు సెంటర్ వద్ద ఆశా కార్యకర్తలు మానవహారంగా నిరసన చేపట్టారు. అనంతరం సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ కుసుమ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం భాస్కర్లు మాట్లాడుతూ విజయవాడ ధర్నాకు అనుమతి ఇచ్చి సమస్యలతో బాధపడుతున్న వారిని ధర్నాకు వెళ్లకుండా పోలీసులతో అడ్డుకోవడం ప్రభుత్వానికి సరైనది కాదని అన్నారు. ఆశాలకు ప్రభుత్వ సెలవులు, క్యాజువల్ లీవ్స్, వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వయో పరిమితికి 62కు పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ని ఆశా వర్కర్స్ గా మార్పు చేయాలని, తదితర ఒప్పందాలను అమలు కోసం ప్రభుత్వం జీవోలు విడుదల చేయకపోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ అధ్యక్షులు పి వెంకటలక్ష్మి, కార్యదర్శి నాగలక్ష్మి, జయలక్ష్మి, శ్యామలత, చెల్లారత్నం, వీరమణి, దుర్గా, సునీత, విజయకుమారి, గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు తామ బాలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎస్ సాయికృష్ణ పలువురు పాల్గొన్నారు. లేకుండా పోతుంది. ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు, ఎక్కడికక్కడ దారులలో నాపేసి అరెస్ట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. కానీ న్యాయమైన సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి ప్రభుత్వం ఆశా వర్కర్లతో చర్చలు జరిపింది. వాళ్ళ శాసనసభ రికార్డ్స్ లో, మినిట్స్ లో రాసుకుంది. వీళ్ళ గురించి మాట్లాడాలండి. మరి ఇంతవరకు 9 నెలల కాలం ప్రభుత్వం బడ్జెట్ లో, మొన్న బడ్జెట్ లో కూడా స్కీమ్ వర్కర్ల మీద ఎటువంటిది ఏం లేకుండా పోయింది. కాబట్టి ఆశా వర్కర్లకి కనీస వేతనాలు ఇవ్వాలి, ఒప్పందంతో కూడినటువంటిది జీవో విడుదల చేయాలి. ఇంతవరకు జీవో ఇస్తే అది అమలు జరగడానికి ఉంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆశా వర్కర్లను అరెస్టులు చేశారు. హౌస్ అరెస్టులు, పోలీస్ స్టేషన్లు తరలించడం ఇలాంటివి చేస్తున్నారు. ఆశా వర్కర్ల కనీస వేతనాలు అమలు చేయాలి. ఒప్పందం ప్రకారం జీవో ఇచ్చి వాళ్ళ కనీసమైనటువంటి న్యాయమైనటువంటి వాళ్ళకి ఇచ్చేదానికి ప్రభుత్వం ఇప్పుడైనా సరే బాధ్యత తీసుకోవాలి. అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలనేది ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రభుత్వ గృహ నిర్బంధాలు, అరెస్టులు ఇలాంటివి
చేసి కార్మికుల హక్కుల్ని కాలు రాసేలాగా ఉంది. ఇలా కాలు రాస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు. విజయవాడ ప్రోగ్రాము నిర్వహిస్తున్నాం. ఆ నిర్వహించే సమయంలో రాత్రి 11:30కే హౌస్ అరెస్ట్ చేశారు నన్ను. అలాగే 11:30కి హౌస్ అరెస్ట్ చేశారు కదా, తెల్లవారుజాము 4 గంటలకు వెళ్దామంటే వెళ్ళాం. అందుకని ఈవేళ పోలవరం సెంటర్లో ధర్నా నిర్వహిస్తున్నాము. అలాగే మా సమస్యలు ఏంటంటే కనీస వేతనం ఇవ్వాలని, జీవో నెంబర్ విడుదల చేయాలని, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్కి జీవో ఇవ్వాలని, కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని మొదలగు డిమాండ్స్. సెలవులు భాషలకు కనీసం సెలవులు 1-2 అడిగినా ఇవ్వట్లేదు. అందుకని ప్రభుత్వం సెలవులు ఇప్పించాలని. రికార్డ్స్ కూడా 23-26 రకాల రికార్డ్స్ పెట్టబడుతున్నారు. ఇందులో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. అయినా సరే రికార్డ్స్ ఎలాగో రాగా కష్టపడి రాద్దామన్నా రికార్డులు పెట్టడానికే 1500 2000 అయిపోతున్నాయి. అవి కనీసం ప్రభుత్వం రికార్డ్స్ ఇస్తే మేము ఎలాగోలాగా రాస్తామని. కేసులు రిఫర్ చేసిన వెళ్తుంటే డిఏడిఎల్ లేవు, ఏమీ లేవు. పిహెచ్సీలకి 2-3 సార్లు వెళ్తే డిఏడిఎల్ లేవు. అలాగే 10,000 ఇస్తున్నాం అని ఈ టీఏడిఎల్ అవి ఇవన్నీ కోత పెట్టారు. 10,000 ఇవ్వడంలో 10,000 డెలివరీ కేసులు కూడా వెళ్ళినందుకు, మీటింగులకు వెళ్ళినందుకు సగం డబ్బులు ఇందులోనే కట్ అయిపోతాయి. ఇంకా మాకు మిగిలేదేముంటుంది? అందుకే కనీస వేతనం ఇస్తే, అమలు చేస్తే ఏదో మాకు చేదోడు వాదోడుగా ఉంటుంది. మేము పని భారం కూడా చాలా ఎక్కువైపోయింది. ప్రతి పనిలోనూ ఆశలు ఉండాలి అంటున్నారు. ప్రతి పని భారం చాలా ఎక్కువగా ఉంది. దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాం. వివాహమై మాసం రోజులు గడవక మునిపే షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నవవరుడు చనిపోయిన ఘటన కామవరపుకోట మండలంలో పామాయిల్ తోటలో చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో షిఫ్ట్ ఆపరేటర్ గా పనిచేస్తున్న గండిపోయిన జాన్ కు 29 సంవత్సరాలు. పామాయిల్ తోటలో ట్రాన్స్ఫార్మర్ దగ్గర లైన్ క్లియరెన్స్ తీసుకుని పనిచేస్తుండగా మరొక షిఫ్ట్ ఆపరేటర్ విద్యుత్ పునరుద్ధరణ చేసినట్లు సమాచారం. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో జాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాన్స్ఫార్మర్ పై విగతజీవిగా పడిపోయాడు. మృతుడు గండిగూడెం నివాసిగా గుర్తించారు. మృతుడికి వివాహమై నెల కూడా లేదని బంధువులు వాపోతున్నారు. ఘటనా స్థలానికి విద్యుత్ అధికారులు, గ్రామస్తులు, పోలీసులు చేరుకున్నారు. మృతుని బంధువులు, కుటుంబీకులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. జీలుగుమిల్లి మండలం పాకలగూడెంలో ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 5 ఎకరాల పామాయిల్ తోట అగ్నికి ఆహుతైంది. పామాయిల్ తోటలో చెలరేగిన మంటలను అదుపు చేయడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒక్కసారిగా చుట్టుముట్టిన మంటల కారణంగా భారీ స్థాయిలో పామాయిల్ ఫలసాయంకు నష్టం వాటిల్లిందని రైతులు తెలియజేస్తున్నారు. సుమారు 5 లక్షలకు పైనే రైతు నష్టపోయినట్లు తెలిపారు. మంటలు ఏ విధంగా పుట్టుకు వచ్చాయి అనేది తెలియాల్సి ఉంది. ఎవరైనా నిప్పు పెట్టారా, లేక ఏదైనా సిగరెట్ గాని చుట్ట గాని కాల్చుకుని అగ్గిపుల్లను ఆపకుండా ఎండిపోయిన తుక్కుపై వేసి నిర్లక్ష్యంగా వెళ్లిపోయారనేది తెలియాల్సి ఉంది. పామాయిల్ తోటకు నిప్పంటుకోవడంతో దట్టమైన పొగ అలుముకుంది. పరిసర ప్రాంతాల రైతులు, కూలీలు మంటలను అదుపు చేయడానికి సహకరించారు. అయినప్పటికీ పామాయిల్ చెట్లు అగ్నికి బూడిదయ్యాయి. ఏపుగా పండిన పామాయిల్ కాయలు గెలల కంట ముందే అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో రైతు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్ జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్.
మా అడ్రస్ నవభారత్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలో గత 2 రోజుల నుండి ఇళ్లలో నివసిస్తున్న మహిళల మెడలలో నుండి గుర్తు తెలియని దుండగులు గొలుసులు లాక్కు వెళ్తున్నారు. 2 రోజుల క్రితం అస్వరపేట రోడ్లో ఒంటరిగా నివసిస్తున్న 65 సంవత్సరాల విశ్రాంత ఉర్దూ ఉపాధ్యాయురాలైన ఫాతిమున్నీసా ఇంటికి వెళ్లి అద్దెకు కావాలని ఇంట్లోకి 3 యువకులు వచ్చి మెడలో ఉన్న గొలుసు, చేతి గాజులు, సుమారు 8 కాసుల బంగారు ఆభరణాలు లాక్కొని అమ్మను గాయపరిచి వెళ్లిపోయారు. తాజాగా జంగారెడ్డిగూడెం పట్టణంలో బెనర్జీ వారి వీధి దుర్గభవాని అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న రత్నావతి ఇంట్లోకి గుర్తు తెలియని ఆగంతుకుడు ప్రవేశించి సుమారు 5 కాసుల బంగారు సూత్రాలతో ఉన్న గొలుసును కట్టర్తో కట్ చేసి లాక్కుని వెళ్లిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆగంతుకుల కోసం గాలిస్తున్నారు. బయట మరో ఇంటిలో కూలి పనులు చేస్తున్న కార్మికులు, కింద అపార్ట్మెంట్ లో మనుషులు ఉండగానే ధైర్యంగా వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి మహిళల మెడలో బంగారు గొలుసులు అపహరించుకుపోవడంపై పట్టణంలోనే కాకుండా జిల్లాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో దొంగతనానికి పాల్పడుతున్న దొంగలను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. వీరి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అందులో పైకి లేకపోతే చుట్టానికి గట్టిగా కంట్రోల్ చేసేసి కారు వేసేసారు. కారు వేసేసి గుండు పట్టుగట్టుగా కత్తిరించారు. పరిగెత్తారు. నేను పైకి వేసేటప్పుడు పరిగెత్తే చూసాను. మొగాన్ని మాసుకున్నాను. మాసుకుంటే నేనేం చేసే గవ్వ పరిగెత్తు దొంగ అని పరిగెత్తుకుని నెట్టు దిగి కిందకి వెళ్ళాను. అది కనపడదు అక్కడ డోర్ దగ్గరికి లాగాడు. గవ్వ దొంగ అంటే కిందకి పరిగెత్తుకున్నాను. జంగారెడ్డిగూడెం ఏపీఎస్ఆర్టీసీ డిపోను ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా విచ్చేసిన రెడ్డి అప్పలనాయుడును ఆర్టీసీ డిఎం గంగాధర్ శాలువతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. గ్యారేజ్, బస్టాండ్ పరిశీలించారు. మరమ్మతులకు గురైన బస్సు సర్వీసుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఎప్పటికప్పుడు రిపేర్స్ చేయాలని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికులతో కాసేపు మాట్లాడారు. తిరుపతి, శ్రీశైలం సర్వీసులు పెట్టాలని రెడ్డి అప్పలనాయుడును ప్రయాణికులు కోరారు. ఆర్టీసీ డిపోల్లో ఉన్న షెడ్ల స్థానంలో స్లాబ్స్ వేసే విధంగా చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు సర్వీసులను ఏర్పాటు చేసి ఆర్టీసీకి ఆదాయం పెరిగేలా చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట జనసేన పార్టీ నాయకులు చింతల నాని, కౌన్సిలర్ బలవల తాతాజీ, మండల అధ్యక్షులు ఆకుల రాకేష్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్ స్టాండ్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డిఎం గారు, సిబ్బంది అందరూ సమక్షంలో మరి యొక్క ఉన్నటువంటి సౌకర్యాలేంటి, ప్రజలు అధిక శాతం ఎందుకంటే చుట్టుపక్కల విలేజ్ల నుంచి చాలా ఎక్కువ మంది ప్రజలు వస్తారు. ప్రజా రవాణా శాస్త్ర వ్యవస్థ మీద బాగా నమ్మకంతో, ఎందుకంటే సురక్షితంగా వారి యొక్క గమ్యానికి ఇచ్చేటువంటి ఏకైక వ్యవస్థ ఏదో ఉందంటే అది ఆర్టీసీ సంస్థ. దాంట్లో భాగంగా ఈరోజు యొక్క మొత్తం పరిశీలన చేయడం జరిగింది. దాంట్లో 2 కొద్దిగా పబ్లిక్ అంతా కూడా షెడ్లో కూర్చున్నారు. ఎండ తీవ్రతను బట్టి ఆ షెడ్ ఎవరు ఉండే పరిస్థితి ఉండదు. దాన్ని భవిష్యత్తులో స్లాబ్గా మార్చి, అదేవిధంగా ఉన్నటువంటి స్లాబ్ కూడా కొంత రిపేర్గా ఉంది. దాన్ని కూడా మరి ఎండీ గారు తీసుకెళ్ళి దాని యొక్క పరిష్కారం కూడా చూడటం జరుగుతుంది. మిగతా కూడా మరి డిఎం గారు ఫంక్షన్ అంతా కూడా బాగానే ఉంది. సిబ్బంది కూడా ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ఏకైక లక్ష్యం ఒకటే, ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ ప్రజలకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం,
వారిని సురక్షితంగా వారి యొక్క ప్రాంతానికి గమ్యానికి చేర్చడం, సరసమైనటువంటి తక్కువ ధర ప్రైవేటు వ్యవస్థలో దోపిడీకి గురవుతూ ఉంటారు. ఆ దోపిడీని నివారించే దిశగా ఇంకా బస్సులు హైదరాబాద్ కానీ రాజమండ్రి కానీ కావాల్సినటువంటి బస్సులు, అదేవిధంగా ఏసీ స్లీపర్ కానీ, అదేవిధంగా లగ్జరీస్ కానీ ఈ యొక్క బస్సులు కూడా సౌకర్యాన్ని కల్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. కోకో గింజల కొనుగోలు సమస్యపై ఏలూరులో కోకో రైతులు కదం తొక్కారు. కోకో రైతులు చలో ఏలూరు కార్యక్రమం సందర్భంగా కోకో గింజలు, కోకో కాయలతో మహాధరణ నిర్వహించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కంపెనీలు సిండికేట్ గా మారి కోకో రైతులకు ధర తగ్గించి వేసి నష్టం కలిగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకో రైతుల నినాదాలతో కలెక్టరేట్ ఆవరణం దద్దరిల్లింది. తమను ఆదుకోవాలంటూ కలెక్టరేట్ నుండి ఫైర్ స్టేషన్ మీదుగా ఉన్న ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్దకు చేరుకుని మహాధర్నా కొనసాగించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వికి వినతి పత్రం అందజేశారు. రైతులు పడుతున్న సమస్యలను కలెక్టర్ వెట్రి సెల్వి ఓపికగా విన్నారు. వారు పడుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ముందుగా జరిగిన మహాధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలు కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా మారి కోకో రైతులను ఇబ్బందులు గురి చేస్తున్న ప్రభుత్వం అధికారులు పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు. రైతులను నష్టపరుస్తున్న కోకో గింజల కొనుగోలు కంపెనీల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు. కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కిలోకు 900 రూపాయల ధర కల్పించి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు బోలు రామకృష్ణ, ఎస్ గోపాలకృష్ణ, జె కాశీబాబు, ఎల్ గోపాలరావు, పి అచ్యుతరామయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, విజయరాయి ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షులు ఎన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు 1000 రూపాయల వరకు ధర వచ్చిందని, ఎన్నో ఏళ్ల నుండి కష్టపడుతున్న మనకు ఆ ధర రైతుకు రావడంతో ఎంతో సంతోషించామని చెప్పారు. అయితే ఆ సంతోషం ఎంతో కాలం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం, కొబ్బరి రైతుల సంఘం నాయకులు గుదిబండి రమేష్ రెడ్డి, కోనేరు సతీష్, నరసింహారావు, లోకేష్, సుబ్బారావు, బొబ్బా రమేష్, రాంబాబు, శ్రీనివాస్, నరేంద్ర, కృష్ణ, రాంబాబు, నాగరాజు, శాంతరాజు, సత్యనారాయణ, లక్ష్మణరావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులందరూ కూడా కోకో గింజల కొనుగోలు సమస్యలపై వందలాదిగా వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఏలూరు కలెక్టరేట్ కి చెలో ఏలూరు అనే పేరుతో కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. చాలా ఆవేదన చెందుతా ఉన్నారు, చాలా బాధపడతా ఉన్నారు. ఎంతో కష్టపడి ఉత్పత్తి చేస్తున్న కోకో గింజల్ని కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తా ఉన్నాయి. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకి 900 రూపాయలు పైగా ధర ఉన్నా సరే ఆ ధర ఇవ్వకుండా ఇవాళ రైతుల్ని మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ కోకో గింజలు కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా మారి రైతుల్ని ఇబ్బంది పెడుతున్నా సరే ఉద్యాన శాఖ అధికారులు గాని ప్రభుత్వం గాని ఇంతవరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం కోసం ఇవాళ ఈ కోకో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం. నా పేరు జె కాశీబాబు. మాది కళ్ళ చెరువులో భూమి ఉంది. నేను అంతకుముందు న్యూజిలాండ్లో ఉండి వచ్చాను. అక్కడ రైతు అన్నవాడు గర్వంగా చెప్తారు. ఏజ్ ఎ ఫార్మర్ అంటే అక్కడ గర్వం అన్నమాట. యాజ్ ఎ సొసైటీలో ఫార్మర్ అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఇక్కడ రైతు అనేటప్పటికి ఉండడానికి చెబుతున్నారు కానీ చాలా వరకు ఆ గౌరవం ఇవ్వట్లేదు. ఎందువల్లంటే అక్కడ ఏంటంటే ఫార్మింగ్ సొసైటీ లాగా ఫామ్ అవుతారు. అంటే కోకో అయినా లేకపోతే కొబ్బరి అయినా ఏదైనా ఓ ఫార్మింగ్ సొసైటీ లాగా ఫామ్ అయ్యి అది ఇంటర్నేషనల్గా అయినా లేకపోతే దేనికైనా తీసుకెళ్ళి అమ్ముతారు. ఏ ప్రోడక్ట్ అయినా అక్కడ ఏంటంటే వ్యవసాయం అనేది మెయిన్ వృత్తి. అలాగే ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ వస్తే అందరూ రైతులు సంఘటితంగా ఉండి ఆ ప్రోడక్ట్ని ఇంటర్నేషనల్గా మార్కెట్ చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా మేము అనుకున్నది ఏంటంటే కోఆపరేటివ్గా ఫామ్ అయ్యి రైతులందరూ ఒకే విధంగా సంఘటితంగా ఫామ్ అయ్యి ఇలా ఉంటే మన యొక్క డిమాండ్లు అలాగే మన యొక్క విన్నపాలు డెఫినెట్గా జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. ఏలూరు జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాలను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి లాటరీ ద్వారా ఎంపిక చేశారు. గురువారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, ఎక్సైజ్ అధికారులు లాటరీ ద్వారా పారదర్శకంగా దుకాణాలను కేటాయించారు. జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 14 మద్యం దుకాణాలకు 294 దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపు దక్కించుకున్న దరఖాస్తుదారుడు వెంటనే అదే రోజు లైసెన్స్ 5,41,667 రూపాయలు లేదా 4,58,333 రూపాయలు మొదటి విడతగా చెల్లించి
ప్రయోజనాలు లైసెన్స్ పొందాలి. ఈ రోజు కల్లు గీత కార్మికులకు కేటాయించిన 14 మద్యం దుకాణాల కేటాయింపుకు నాన్ రిఫండబుల్ కింద 5,80,00,000 రూపాయల ఆదాయం సమకూర్చడంలో రాష్ట్రంలో ఏలూరు జిల్లా 6వ స్థానంలో నిలిచింది. 14 షాపుల కేటాయింపుకు లైసెన్స్ ఫీజు కింద 72,50,000 రూపాయల ఆదాయం లభించింది. గత అక్టోబర్లో నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపు ద్వారా 110 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చడంలో రాష్ట్రంలో ఏలూరు జిల్లా 3వ స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత, జిల్లా మద్య నిషేధ అబార్కి అధికారి ఏ ఆవులయ్య, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పాండురంగారావు, సిఐలు రమేష్, ధనరాజు పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ ఎం సునీల్ కుమార్ చెప్పారు. ఏలూరు జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ఏర్పాటుపై గురువారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ రాజీ కాదగిన కేసుల సత్వర పరిష్కారానికి రాజీయే రాజమార్గమని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ కోసం జిల్లా కోర్టులో 6 బెంచ్లు ఏర్పాటు చేయడం అయినదని, జిల్లాలో అన్ని కోర్టులలో కూడా 26 లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేసి కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ లో పరిశీలన కోసం 4,453 కేసులను గుర్తించడం జరిగిందని, వీటిలో 1,815 క్రిమినల్ కేసులు, 2,341 సివిల్ కేసులు, 297 MVOP కేసులు ఉన్నాయని, వీటిలో 3,875 కేసులకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేశారని అన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో 2,500 కేసుల పరిష్కారాన్ని లక్ష్యంగా నిర్ణయించామని అన్నారు. వివిధ కారణాల వల్ల కోర్టుకు రాలేని వారి కోసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కక్షిదారుల నుండి వివరాలు తీసుకుని రాజీకి వారు సిద్ధపడితే కేసుల పరిష్కారం చేస్తామని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ రాజీ మార్గం రాజమార్గం అని, రాజీ కాదగిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకుని సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవా సదనంలో శాశ్వత లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగిందని, కోర్టుల పని దినాలలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని అన్నారు. ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం మాట్లాడుతూ కక్షిదారులు కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 8/3/24 తేదీన నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం జిల్లాలో 4,453 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో 3,875 కేసులకు సంబంధించి కక్షదారులకు అందరికీ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అలాగే 69 మీటింగ్స్ కండక్ట్ చేసి ఫిజికల్ గాను, వర్చువల్ గాను మీటింగ్స్ తో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కన్విన్స్ చేయడానికి యూజ్ చేయాల్సినటువంటి పోలీస్ అఫీషియల్స్, రెవెన్యూ అఫీషియల్స్, అలాగే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటివి, బ్యాంక్ అఫీషియల్స్, BSNL ఫండ్, ఇవన్నీ కూడా వీళ్ళందరితో మాట్లాడి ఎక్కువ కేసెస్ ని లోక్ అదాలత్ లో సెటిల్ అయ్యే విధంగా చూడడానికి ప్రయత్నాలు చేశాం. అలాగే ఎక్సైజ్ కేసుల్లో కూడా 1,420 కేసెస్ రాజీ చేసుకోదగినవిగా వాటన్నిటినీ కూడా రాజీ చేసేదానికోసం ప్రయత్నాలు చేశారు. వాటికి సంబంధించి కావాల్సినటువంటి అప్రూవల్స్ కోసం లెటర్స్ పెట్టడం జరిగినది, అవి రావాల్సినటువంటి ఉన్నాయి. అలాగే 2,798 రీలిటిగేషన్ కేసెస్ ని ఐడెంటిఫై చేసి, అంటే బ్యాంకు వాళ్ళు కానీ BSNL ఫైల్ చేసినటువంటి వీటన్నిటిని కూడా కక్షదారులకి నోటీసులు సర్వ్ చేసి వాటికి సంబంధించి రాజీ చేసేదానికి అవకాశాలను చూస్తున్నారు. 8వ తేదీ ఉమెన్స్ డే కూడా ఒకటి ఉంది. ఆ రోజు వీలైనంత ఎక్కువగా మహిళలకు సంబంధించిన కేసులను సెటిల్ చేయడానికి ఉండే అవకాశాన్ని చూస్తున్నాం. ప్రజలందరూ కూడా వాటిని ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కక్షదారులు అవకాశాన్ని ఉపయోగించుకొని, మీరు ఇక్కడికి రాలేనటువంటి పక్షంలో వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా పార్టీలు, ఎక్కడున్న పార్టీలని వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు అపీర్ అయ్యి మీ సమ్మతి తెలియజేస్తే వాటిని రాజీ చేయడం జరుగుతుంది. ఫిజికల్గా మీరు రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు రాజీ అవ్వాలనే ఇంటెన్షన్ మీకుంటే మీరు ఎక్కడున్నా మీరు వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయ్యి చేయొచ్చు. అవి ప్రతిసారి చేస్తున్నాం, ఇప్పుడు కూడా వాటన్నిటిని చేస్తాం. కాబట్టి ఎక్కువ మంది తమకి కేసెస్ని లోక్ అదాలత్లో రాజీగా పరిష్కరించుకోవాలని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల 2వ శనివారం 8వ తారీఖు మార్చి జరగబో నేషనల్ లోకాలకు సంబంధించి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు శ్రీ సునీల్ కుమార్ గారు, అదేవిధంగా చైర్మన్ DLSI గారు ఆధ్వర్యంలో సార్ యొక్క సూచనల మేరకు ఏలూరులో 6 బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా మొత్తంగా 26 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 300 బెంచ్లకు కేసులు, యాక్సిడెంట్ కేసులు కానీ, మ్యాట్రిమోనియల్ కేసులు కానీ, ఇతరత్ర కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. మరియు అదే కాకుండా ప్రతిరోజు కూడా
పర్మనెంట్ లోకాలకు సంబంధించి చైర్మన్ గారు లాపస్ మేడం పైన ఫస్ట్ ఫ్లోర్ డిఎల్ఎస్ఐ ఫస్ట్ ఫ్లోర్లో మరి జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి కూడా ఆన్లైన్లో వెబ్ క్యామ్ ద్వారా మీడియేషన్ సదుపాయం జరుగుతూ ఉంది. చాలా కేసుల వరకు మీడియేషన్ల ద్వారా సెటిల్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్యానల్ అడ్వకేట్స్ సంబంధించి మేము కూడా డిఎల్ఎస్ఏలో వచ్చిన కేసులు అన్నీ కూడా మీడియేషన్ చేస్తున్నాము. ఆ విధంగా ఆయన కేసులే 300 పైచిలుకున్నాయి. కనుక కక్షిదారులకు విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు టైంని మనీని సేవ్ చేసుకోండి. మీ కేసులు త్వరితగతిన పరిష్కారం అయితే సుఖంగా ఉండొచ్చు. అదేవిధంగా యాక్సిడెంట్ కేసులు కూడా వాళ్ళ లబ్ధి పొందే అవకాశం కాంపెన్సేషన్ త్వరగా వస్తుంది కనుక మీ కుటుంబానికి మేలవుతుంది. అదేవిధంగా ఈ రోజుల్లో ఇటీవల గణనీయంగా మ్యాట్రిమోనీ కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఫ్యామిలీ కోర్టులో ఎక్కువగా ఎంసీ కేసులు కానీ డైవర్స్ కేసులు కానీ వస్తూ ఉన్నవి. కనుక వాటికి సంబంధించి మీడియేషన్ ఎంతవరకు కూడా ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా కక్షిదారుల విజ్ఞప్తి ఏంటంటే మీడియేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. మేము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా మీడియేషన్ జరుగుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఆ రోజు ప్రత్యేకంగా మరి మన చైర్మన్ గారి సూచనల మేరకు మీరు జిల్లాలో ఎక్కడ ఉన్నా సరే వెబ్కామ్ ద్వారా మీకు పరిష్కారం చేయబడుతూ ఉంటుంది. మీరు ప్రత్యేకంగా ప్రయాణం రావక్కర్లేదు. మీరు ఒకవేళ నర్సాపురంలో ఉన్నా భీమవరంలో ఉన్నా సరే ఏలూరులో మ్యాటర్ ఉంటాయి కనుక వెబ్కామ్ ద్వారా మీరు ఇక్కడ ఆన్లైన్లో కనిపించి మీ మ్యాటర్ సెటిల్ చేసుకోవచ్చు. కనుక సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్. జిలుగుమిల్లిలో ప్రారంభమైన జగదాంబ అమ్మవారి జాతర ఉత్సవాలు పూజలు ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. మొన్న మున్నీసా నేడు దుర్గాభవాని 2 రోజులు గడవక ముందే మహిళలపై దాడి బంగారపు ఆభరణాలు చోరీ చేస్తున్న గుర్తు తెలియని యువకులు. గీత కార్మికులకు మద్యం దుకాణాలు కేటాయింపు 6వ స్థానంలో నిలిచిన ఏలూరు జిల్లా పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. ఏలూరులో ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్ 4 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.